ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 21 తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం 100కి 100% మీకు ఇలా జరగక తప్పదు. ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అయితే కన్యారాశి వారి యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగనున్నాయి. అలాగే ప్రతికూలలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా మాట్లాడుతారు, అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకోవాలి. సమయపాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వ్యవహారాల విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. తొందరపాటుతనమైనది వీరిలో మనకు పెద్దగా కనిపించేది చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం డిసెంబర్ 21 తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, మీ యొక్క జాతకం ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకుంటారు. అంటే ఆ రిజల్ట్ కోసం, అంటే అటువంటి అవకాశం, అటువంటి ఫలితం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. మీ యొక్క వృత్తి జీవితానికి, అంటే మీరు చేపట్టినటువంటి వృత్తి ఏదైనా సరే, ఉద్యోగం అవకాశం, వ్యాపారం అవకాశం, కుల వృత్తుల అవకాశం, వ్యవసాయ అవకాశం, ఇలా ఏ వృత్తి చేసినా ఏ ఆదాయం మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నా సరే, ఆ డబ్బు మీకు ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభకార్యాన్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆదాయ మార్గం పెరిగే అవకాశం కానీ, ఆదాయంలో పెరుగుదల కానీ, అలాగే మీరు అనుకున్న అవకాశం మీ ముందుకు రావడం కానీ, ఇటువంటి ఒక పెద్ద శుభవార్తలైతే ఈరోజు ఈ దినఫలాలో మీరు వినబోతున్నారు. అలాగే కన్యారాశి వారు ఆర్థికంగా మీకు కొన్ని ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయకండి. విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కన్యారాశి వారికి నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది. వారితో మీకు పరిచయం అనేది ఒక స్నేహం బంధంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యారాశి వారికి ఈరోజు మీ యొక్క కుటుంబపరమైన జీవితంలో ఒక సమస్య వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీరు ఒక పెద్ద సమస్య నుండి గట్టెక్కుతారు. కానీ కుటుంబ పరమైన జీవితంలో ఒక సమస్య తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఒక విషయంలో అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే జాగ్రత్త తీసుకోవడం, ఏదైనా గొడవ వచ్చినప్పుడు పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని అరుచుకుంటూ, వాదించుకుంటూ గొడవని పెద్దదిగా మార్చుకుంటే మాత్రం అది మీ యొక్క బంధాలని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఈరోజు మీకు ఒక అత్యుత్తమమైన అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. కళకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారు కూడా
ఒక మంచి అవకాశాన్ని పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకు స్థానికమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి జీవితంలో మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు విముక్తి పొందుకోబోతున్నారు. ఈ విధంగా కన్యారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీకు కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.